22A నిషేధిత భూముల జాబితా నుండి రేకుర్తి విద్యానగర్ భూములని తొలగించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చడంతో భూ బాధితులతో కలిసి ఆందోళనకి దిగారు. న్యాయం జరిగేంత వరకు బాధితులకి అండగా నిలుస్తూ పోరాటం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కరీంనగర్లోని రేకుర్తి విద్యానగర్ ఇతర ప్రాంత భూ బాధితులకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భూ బాధితులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతి పత్రం సమర్పించారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22A సెక్షన్ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములని నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని 22A సెక్షన్ ఉద్దేశించబడిందని గుర్తు చేశారు. కాగా ఆ నిబంధనలు ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములని కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు రోడ్డున పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22A సెక్షన్ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆరోపించారు. కరీంనగర్లోని రేకుర్తి, కొత్త యాష్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22A జాబితాలోకి వెళ్లాయని చెప్పారు. ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. క్రయ విక్రయాలు జరగకపోవడంతో విద్య, వైద్యం, వివాహాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములని వెంటనే 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, భూబాధితులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా ఏదైనా భూమి ప్రభుత్వ భూములుంటే కలెక్టర్ గారు సిఫారసు చేస్తే 1908 అంటే స్వాతంత్రం రాకముందు 40 సంవత్సరం ముందు ఈ యాక్ట్ ఏర్పడ్డది. ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఉంటే గిట్ట ఆ భూములన్నిటి నిషేధ జాబితాలు పెట్టాలన్నది ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇక్కడ కరీంనగర్లో 1908 నుంచి 2023 సంవత్సరాల వరకు కూడా ఆ భూమి పట్టా భూమి. 1908 నుంచి 2023 వరకు ఈ రేకుర్తి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల భూములన్నీ కూడా పట్టా భూములే ఉన్నాయి. ఇక్కడ నిషేధం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో ఆ ఒక గ్రామం మొత్తం కూడా ఈరోజు 22Aలా పెట్టడం జరిగింది. అంటే ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పేసి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఆ రేకుర్తిలో ఉన్న ఒక్క గుంట భూమి కూడా ఇప్పుడు ప్రైవేట్ భూమి కాదంటున్నారు, ప్రభుత్వ భూమి అంటున్నారు. ఇవన్నీ మాకు అప్పుడు కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అండి. వాటిలో మళ్ళీ మా పిల్లలు హైయర్ స్టడీస్ అప్పుడు ఎందుకైనా అండి, అప్పుడు కూడా గవర్నమెంట్ ట్యాక్స్లు కడతానే కదా మాకు రిజిస్ట్రేషన్ అయినాయి. మరి ఇప్పుడు ఎందుకు మేము మాకు అవసరం కొద్ది పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మేము అక్కడికి పొన్నం ప్రభాకర్ సార్ని, పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అందరినీ కలిసాం. మంత్రుల నుంచి అందరి చోట తిరుగుతున్నాం, కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. అసలు ఏంటి అంటే మీకు ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా ఈ పరిపాలన అంటే? ఎందుకు వచ్చిందండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం? 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి ఇక్కడ రేగుంటారు, మీకు కనబడట్లేదు. అసలు ఏంటి ఇట్లే ఉంటుంది ప్రాజన అంటే? ఎవరు సపోర్ట్ చేయకుండా మంత్రులు అందరూ ఇబ్బంది పెడుతుంటారండి. 150 ఎకరాలు 4 డివిజన్లు పెట్టు 150 ఎకరాల భూమిని 150 సర్వే నెంబర్లు 800 ఎకరాల భూమిని దాదాపు 10,000 కుటుంబాల మీద ఈ యొక్క 22 అనే గుదిబండను వేశారు. ఇది మేము పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని చెప్పేసి మేము భావించి మేము ఒక జేఏసీగా ఏర్పడి మేము మంత్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారి ద్వారా రెవెన్యూ మంత్రి దగ్గరికి వెళ్ళి హెచ్చరించడం జరిగింది. ఇది మీకు వెంటనే పరిష్కరించకపోతే మీ గవర్నమెంట్కు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది ఇది అని మేము హెచ్చరించడం జరిగింది.